అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు 100 రోజుల ప్రణాళిక, పరిచిత పద్యం, ప్రశ్నలు, వాటికి జవాబులు రాయాలి. వాటికి 8 మార్కులు కేటాయించడం జరిగింది. పద్యానికి ప్రశ్నలు రాసేటప్పుడు భావం బాగా తెలుసుకోవాలి. ప్రశ్న తయారు చేయండి అని అన్నప్పుడు పద్యం కాబట్టి పై పద్యం ఎవరు రాశారు అని రాయడం మంచిది. పొరపాటున పద్యానికి పై గద్యం అని రాయకూడదు. రాస్తే మనకు రావాల్సినటువంటి మార్కులు రావు. పద్యమునకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు అక్షర దోషం లేకుండా సరైన వాక్య నిర్మాణం చేయాలి. ప్రశ్న తయారు చేసినప్పుడు తప్పకుండా ప్రశ్నార్థపు గుర్తు ఉంచాలి. పద్యమునకు ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు అక్షర దోషం లేకుండా సరైన వాక్య నిర్మాణం చేయాలి. ప్రశ్న తయారు చేసినప్పుడు తప్పకుండా ప్రశ్నార్థపు గుర్తు ఉంచాలి. నాదైన భాగ్యవశమునగాదే నీతోడి చెలిమి గలిగి పరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్ల ఇంకా యుక్తుండనైతిన్. ఇప్పుడు భావాన్ని గమనిద్దాం. నాదైన నాకు కలిగిన భాగ్యవశమున అదృష్టం వల్ల కాదే కదా నీతోడి నీతో చెలిమి స్నేహం కలిగెన్ కలిగింది పరమ ఆహ్లాద మిక్కిలి సంతోషంతో నిండిన మనస్కుడును అయితి మనస్సు కలిగిన వాడిని అయ్యాను. శుభోదయములకు ఎల్లన్ మేలు కలిగించే వాటి అన్నిటికీ ఇంకా ఇకపైన అంటే ఇప్పటి నుండి యుక్తుడను అయితిన్ యోగ్యుడను అయ్యాను. కౌశికుడు ధర్మవ్యాధునితో అంటున్నాడు, నీతో స్నేహం కలగడం వలన నా అదృష్టం, నా మనస్సు అమితమైన సంతోషంతో నిండింది. ఇకపైన నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకం. ఇప్పుడు పద్యానికి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఎవరితో స్నేహం కలగడం వలన తనకు అదృష్టం కలిగింది అని కౌశికుడు అన్నాడు. ధర్మవ్యాధునితో స్నేహం కలగడం తనకు అదృష్టం అని కౌశికుడు అన్నాడు. ఎవరి మనస్సు సంతోషంతో నిండింది? కౌశికుడి మనస్సు సంతోషంతో నిండింది. కౌశికుడు దేనికి యుక్తుడు అయ్యాడు? కౌశికుడు దేనికి యుక్తుడు అయ్యాడు? జవాబు, కౌశికుడు మేలు కలిగించే వాటికి అన్నిటికీ యుక్తుడు అయ్యాడు, లేదా కౌశికుడు మేలు కలిగించే వాటికన్నిటికీ యోగ్యుడు అయ్యాడు. పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. పై పద్యాన్ని ఎవరు రాశారు? ఒకసారి ప్రశ్నలకు సమాధానాలు గమనిద్దాం. ఎవరితో స్నేహం కలగడం తనకు అదృష్టమని కౌశికుడు అన్నాడు. ధర్మవ్యాధులతో స్నేహం కలగడం తన అదృష్టమని కౌశికుడు అన్నాడు. ఎవరి మనస్సు సంతోషంతో నిండింది? కౌశికుడి మనస్సు సంతోషంతో నిండింది. కౌశికుడు దేనికి యుక్తుడయ్యాడు? మేలు కలిగించే వాటికి
కౌశికుడు యోగ్యుడు అయ్యాడు. పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. పై పద్యం ఎవరు రాశారు?